వాళ్ళ ఇంతకు ముందు ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్పినట్టు అవి ఇమీడియట్ గా తీరుస్తారా, లేదంటే అందులో కూడా మళ్ళీ ఒక ప్రకటన ఏమైనా చేస్తారా, మార్పులు చేర్పులు ఉంటాయి? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇప్పుడు అమరావతి విషయంలో జగన్ రకరకాల పాలసీలు తీసుకొచ్చాడు. ఏ పాలసీని ముందుకు పోనీలా. బెజవాడలో కలపాలనుకున్నాడు, గుంటూరులో కలపాలనుకున్నాడు, సపరేట్ మున్సిపాలిటీ అనుకున్నాడు, ఏది జరగనేలేదు. అది ఇప్పుడు జరుగుతాయి. అప్పుడు ఏదో ఒక లిటిగేషన్ కేసు వేయడం, అది సుదీర్ఘకాలం పాటు చర్చ రావడం, ఇవన్నీ ఎందుకు అనుకుని వైజాగ్ పోయాడు, అది అవ్వలేదు. కాబట్టి అతను ఏ పని చేయలేదు. ఇప్పుడు అడ్డం ఉండదు, ఈయనకి అడ్డం ఉండదు, ఖచ్చితంగా చేసేస్తారు. ఇంకోటి ఇదివరకు కాస్త అప్పట్లో ఒక ఎదురు తిరిగింది కాపులు. లాస్ట్ ట్రిప్ 2014లో తమ ప్రాంతాలను కూడా కలుపుకుంటామంటానికి ప్రయత్నించడం, అది నచ్చక కాపులు ఎదురు తిరగడం. అప్పుడే కదా పవన్ కళ్యాణ్ ఆందోళనకి దిగింది. అట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయి. ఈ దఫాగా సాంతో అదే జగన్ వస్తే మొత్తం ఇక్కడి నుంచినే పట్టుకుపోతున్నాడు అనేటప్పటికి వీళ్ళిద్దరు ఒకటయ్యారు. కాబట్టి ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ. ఓవరాల్ గా ఇప్పుడు ఏ లిటిగేషన్ రాదు. మీరు చూడండి, ఇక ఈ అమరావతి విషయంలో లిటిగేషన్ కోసం కోర్టుకి ఎవరు వెళ్ళరు. కోర్టులో ఉన్న లిటిగేషన్స్ అన్ని విత్డ్రా చేసుకుంటారు. చేసేసుకుంటే ఆటోమేటిక్ గా పని జరిగిపోతుంది. ఫస్ట్ వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే, ఇది నాకు తెలిసి 6 నెలల్లో చేస్తారనుకుంటున్నా. అక్కడ రోడ్లు వేసేసి పవర్ సప్లై, కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్లు వాళ్ళకి రెండు ఇమీడియట్ గా అయిపోతాయా? అది ఏముంది, వేసేయడమే కదా. ఇప్పుడు జగన్ ఇద్దామనుకున్నాడు, తీసుకోవాలి. ఎందుకని మాకు ఒక నగరం లాగా తయారయ్యి